హలో! నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనమైతే ఒక పవర్‌ఫుల్ అండ్ డివైన్ ప్లేస్ అయిన శ్రీరామ శరతీర్థం టెంపుల్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అండ్ ఈ వీడియోలో మన ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో, ఫస్ట్ అయితే ఈ టెంపుల్‌లో రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణస్వామి ముగ్గురు ఉంటారు. ఈ టెంపుల్ అయితే మనకి నూజివీడ్ రోడ్ గొల్లపల్లి అనే విలేజ్‌లో ఉంటుంది. సో పూర్వం శ్రీరాముడు సీతాదేవి వనవాసం టైంలో ఇక్కడికి వచ్చారంట. సో సీతాదేవికి దాహం వేయడంతో శ్రీరాముడు ఇక్కడ భూమిలోకి బాణం వేశారు. సో అప్పుడైతే భూమిలో నుంచి వాటర్ అయితే వచ్చాయి. సో ఇప్పటికీ ఆ బాణం కానీ ఆ వాటర్ వచ్చిన ప్లేస్ని కానీ ఒక బావిలాగా తవ్వి ఇప్పటికీ మనకు అక్కడ ఉంటుంది ఆ టెంపుల్లో. అందుకనే ఆ టెంపుల్కి శ్రీరాముని శరతీర్థం అని పేరైతే వచ్చింది. శర అంటే బాణం, తీర్థం అంటే వాటర్. అండ్ ఈ గుడికి దగ్గరలో దొనబండ అనే ప్లేస్ కూడా ఉందంట. బట్ మాకు కుదరక మేము వెళ్ళలేదు. అక్కడ ఏంటంటే వనవాసం టైంలో సీతాదేవి ఆరేసుకున్న చీరలు ఆ గుర్తులన్నీ అక్కడ ఉంటాయంట. బట్ మాకు కుదరలేక మేము విజిట్ చేయలేకపోయాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనం గనక బయట నుంచి కనుక స్వామివారిని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు చూసారనుకోండి, చిన్నపిల్లల హైట్లోనే కనిపిస్తారంట దేవుడు. అది కాకుండా ఇప్పుడు 6 అడుగుల మనిషి ఎవరైనా చూస్తే 6 అడుగుల లాగానే కనిపిస్తారంట స్వామి. నిజంగా అసలు ఎంత విచిత్రమో కదా, చాలా బాగా అనిపించింది ఇది వినంగానే. అండ్ పక్కనే శివాలయం ఉందన్నమాట ఈ టెంపుల్ పక్కనే. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ క్రౌడ్ ఏమీ లేదు 2 టెంపుల్స్లోనూ. సో మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుళ్ళని చూడొచ్చు. ఈ రామ టెంపుల్లో కనుక మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక 3 ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందంట. సో ఇంకలా మా డిన్నర్ కూడా బయట కంప్లీట్ చేసేసుకొని ఇంక డేనైతే ఎండ్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.